హరీష్ ది బెస్ట్ అకాడమీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 16 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మహిళల కోసం, మహిళా సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ భారతదేశంలో మహిళల కోసం పనిచేస్తున్న జాతీయ మహిళా కమిషన్, ఒక చట్టబద్ధ సంస్థ, ఒక జాతీయ సంస్థ అంటున్నాను. చట్టబద్ధ సంస్థ ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో 1992 జనవరి 31వ తేదీన ఏర్పాటైన ఒక జాతీయ సంస్థ, మహిళా సంరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈరోజు ఒక న్యూ ఇనిషియేటివ్ తో వార్తలు నిలిచింది. అదేంటంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? మానవ అక్రమ రవాణా. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? మానవ అక్రమ రవాణాను నిషేధించడానికి, నివారించడానికి, అడ్డుకట్ట వేయడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఒక జాతీయ సంస్థ, భారతదేశంలో మహిళల కోసం పనిచేస్తున్న నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వార్తలు నిలిచింది. సో ఏం చెప్తున్నారంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి ప్రస్తుత చైర్పర్సన్ రేఖా శర్మ గారు. సో భారతదేశంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి అక్రమ రవాణా జరుగుతుంది అండ్ బాలికలకి సంబంధించి అక్రమ రవాణా జరుగుతుంది. వాటికి సంబంధించిన సమస్యలు, కేసులు ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన పరిష్కారం చూపించే మార్గంలో భాగంగా ఈ ప్రత్యేకమైన ఇనిషియేటివ్ తో వార్తలు నిలిచామని చెప్పేసి రేఖా శర్మ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల భారతదేశంలోని ఏ సంస్థ, ఏ జాతీయ సంస్థ, ఏ చట్టబద్ధ సంస్థ ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా, బాలికల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అనే అంశంతో వార్తలు ఇచ్చిందంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అని గుర్తుంచుకోండి. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? మనకు కొన్ని సంస్థల గురించి తెలిసి ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ లేదా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. పేర్ల నుంచి చూడండి. రాజ్యాంగం, భారత రాజ్యాంగం దేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం లేదా ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏదో ఒక ప్రకరణలో ఒక సంస్థ గురించి ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘము, అలా ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘము, ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘము. సో ఇలా భారత రాజ్యాంగంలోని ఏదో ఒక ప్రకరణలో ఒక సంస్థ గురించి ప్రస్తావన ఉంటే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. మరి చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన ఉండనప్పటికీ కూడా భారత పార్లమెంట్, భారత చట్టసభ, భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఒక సంస్థను గనక ఏర్పాటు చేయడం జరిగింది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. ఏదైనా చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ వార్తలు ఇచ్చిందంటే ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పడింది, ఆ చట్టాన్ని గుర్తుంచుకోండి. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా ఏర్పాటైన సంస్థ. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలా నేషనల్ కమిషన్ ఫర్
ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా భారతదేశంలో ఒక జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ. పిల్లల సంరక్షణ కోసం, పిల్లల హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తుంది. ఇక్కడ మహిళా హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ప్రస్తుతం ఈ సంస్థకి చైర్పర్సన్ గా రేఖా శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తరచూ వార్తలు నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన పదవీకాలం పొడిగింపు అనే అంశాన్ని చూసాం. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి ఇటీవల 7827170170 అనే ఒక ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ కూడా వార్తలు ఇచ్చింది. ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా కూడా, దేశంలోని ఏ మహిళ అయినా కూడా ఈ నెంబర్కి, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అత్యవసరమైన సేవలను కూడా పొందవచ్చు అన్నట్టు. అండ్ ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే ఒక ఇనిషియేటివ్ని మనం చూడడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో రాజకీయ నైపుణ్యాన్ని కలగజేయడానికి అని గుర్తుంచుకొని. అండ్ ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి నల్సాకి మధ్య కుదిరిన ఒప్పందం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి మధ్య కుదిరిన ఒప్పందం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ఉచిత లీగల్ సర్వీసెస్ని కల్పించడం. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈరోజు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఒక నూతన అంశం, కేంద్రీయ విద్యాలయాలు. సో కేంద్రీయ విద్యాలయాలు లేదా సెంట్రల్ స్కూల్స్ అంటాం మనం. సో కేంద్రీయ విద్యాలయాలు అనగానే మనకు ఎంపీలు గుర్తుకొస్తారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటి వరకు ఒక్కొక్క కేంద్రీయ విద్యాలయం ఏదైతే ఉంటుందో అందులో 10 ఎంపీ స్థానాలు, ఎంపీకి సంబంధించిన కోటాను కేటాయించడం జరుగుతుంది. అంటే ఎంపీకి సంబంధించి ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గంలో ఒక కేంద్రీయ విద్యాలయం కనుక ఉందనుకోండి, ఆ కేంద్రీయ విద్యాలయంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉంటారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వారి పేరిట ఒక 10 సీట్లను వారికి ఒక కోటాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ 10 సీట్లకు వాళ్ళు రెఫర్ చేయొచ్చు అన్నట్టు. సో అలాంటిది ఎంపీ కోటా ఏదైతే ఉంటుందో, ఎంపీల రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కోటాను రద్దు చేయడం జరిగింది. ఈరోజు అంశం వార్తలు ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. సంఘటన గుర్తుంచుకోండి, కేంద్రీయ విద్యాలయ సంఘటన అనేది భారతదేశంలో కేంద్రీయ విద్యాలయాలను నియంత్రించే ఒక సంస్థ. కేంద్రీయ విద్యాలయ సంఘటన వారు ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు భారతదేశంలో కేంద్రీయ విద్యాలయం ఏదైతే ఉందో ప్రతి కేంద్రీయ విద్యాలయంలో కూడా 10 స్థానాలు స్థానిక ఎంపీల కోసం వారికి కోటాను కేటాయించడం జరిగింది. ఆ కోటాను రద్దు చేస్తున్నట్టు మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి కేంద్రీయ విద్యాలయాల సంస్కరణ భాగంగా ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, కేంద్రీయ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి ఇనిషియేటివ్స్ తరచూ మనం చూస్తున్నాం. సైనిక స్కూళ్లలో మహిళల ప్రవేశానికి సంబంధించి బాలికల ప్రవేశం అనే ఒక నూతన అంశాన్ని చూసాం. అండ్ ఇటీవల భారత ప్రభుత్వం నూతనంగా 21 సైనిక పాఠశాలలకు సంబంధించిన ఏర్పాటు అనుమతితో వార్తలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 21 సైనిక స్కూల్ ఏర్పాటు కానున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ అనేది కేటాయించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ భారతదేశ వృద్ధి రేటుకి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది. భారతదేశ వృద్ధి రేటు యాక్చువల్గా గడిచిన నెలలో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో అంటున్నాను, ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం అన్నట్టు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని వరల్డ్ బ్యాంక్ అంతకుముందు చెప్పింది అంటే 8.7% ఉంటుందని చెప్పింది. సో భారతదేశ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 8.7% ఉంటుందని ఒక ఎస్టిమేషన్, ఒక ప్రిడిక్షన్ చేసింది. సో ఈరోజు మరొకసారి ఏం చెప్పిందంటే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఇంత మొత్తంలో ఉండకపోవచ్చు, కేవలం 8%కే పరిమితం అవ్వచ్చు అని చెప్పేసి మరొకసారి ఒక ప్రకటన చేసింది. ఈ ప్రెడిక్షన్స్ అనేవి మనం తరచూ చూస్తూ ఉంటాం. IMF ప్రెడిక్షన్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్కి సంబంధించి కానివ్వండి, భారతదేశంలో కూడా చాలా సంస్థలు కూడా రేటింగ్ ఏజెన్సీలు కానివ్వండి ఈ ప్రెడిక్షన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత వృద్ధి రేటుని వరల్డ్ బ్యాంక్
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎంత ఉంటుందని, ఎంతకే పరిమితం అవుతుందని చెప్పేసి ఇటీవల ఒక ప్రకటనతో వార్తలు ఇచ్చింది. అంటే 8% అని గుర్తుంచుకోండి. అండ్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ప్రస్తుతం హెడ్ ఎవరున్నారు? డేవిడ్ మాల్పాస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో వృద్ధి రేటుకి సంబంధించి ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు స్పేస్ డెబ్రిస్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. స్పేస్ డెబ్రిస్ స్పేస్ డెబ్రిస్ అని పిలిచిన, స్పేస్ జంక్ అని పిలిచిన, స్పేస్ వేస్ట్ అని పిలిచిన ఒకటి. అంటే ఏంటి? అంతరిక్ష చెత్త అంటాం తెలుగులో. అంతరిక్ష చెత్త, అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త అన్నట్లు. సో అంతరిక్ష చెత్త. మరి అంతరిక్షంలో చెత్త ఎలా పేరుకుపోతుంది? ఇది ఒకటి ఇంపార్టెంట్. అంతరిక్షంలో చెత్త ఎలా పేరుకుపోతుంది అంటే, ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం టెక్నాలజీని పొందడానికి మనం చూడండి, జీపీఎస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాడుతున్నాం. మనం మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, మనకు ప్రస్తుతం చూస్తున్న డైరెక్ట్ డిటిహెచ్ సర్వీసులు కానివ్వండి, ఇంటర్నెట్ సర్వీసులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా శాటిలైట్ల ద్వారానే మనం పొందడం జరుగుతుంది, టెక్నాలజీ పొందడం జరుగుతుంది. శాటిలైట్స్, ఉపగ్రహాలు అంటే ఏం చేస్తాము? మనం ఒక శాటిలైట్ను నిర్దేశ కక్షలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అలా డిఫరెంట్ రాకెట్ ప్రయోగాలు కానివ్వండి, ఇటీవల మనం PSLV C-52 రాకెట్ ప్రయోగం దాని ద్వారా కొన్ని శాటిలైట్లు ఏవైతే ఉంటాయో వాటిని నిర్దిష్టమైన కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. అలా ఏదైనా ఒక శాటిలైట్ ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే సేవలను ఇస్తుంది. దానికి కూడా ఒక ఎక్స్పైరీ టైం అనేది ఉంటుంది. ఎక్స్పైరీ అంటే అది ఎంతకాలం అయితే సేవలు అందిస్తుందో అంతకాలమే ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఒక శాటిలైట్ని ఈరోజు పంపించామనుకోండి, 2022 ఏప్రిల్ 14వ తేదీన పంపించామనుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క నిర్దిష్ట సమయం, దీని యొక్క టెన్యూర్ ఎంత అంటే 10 years అన్నారు అనుకోండి, అంటే నెక్స్ట్ టైం 2032 ఏప్రిల్ 14 వరకు మాత్రమే ఇది సేవలు అందిస్తుంది. మరి ఇది సేవలు అందించిన తర్వాత ఈ నిర్దిష్ట కక్షలో అది ఏ రకంగా మిగిలిపోతుందంటే అంతరిక్ష చెత్తలా మిగిలిపోతుంది. స్పేస్ జంక్, స్పేస్ డెబ్రిస్లా మిగిలిపోతుంది. సో ఈ స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో, అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్తకి సంబంధించి నాసా, అమెరికాకి సంబంధించి స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా వారు కొన్ని గణాంకాలను విడుదల చేశారు. నాసా వారు సో వారేం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం వివిధ దేశాలు ప్రయోగించిన ఈ శాటిలైట్లు కానివ్వండి, ఈ టెక్నాలజీ సపోర్ట్ కోసం ప్రయోగించిన రాకెట్ ప్రయోగాలు కానివ్వండి, వీటి ద్వారా అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఎన్ని ముక్కలు ఉందంట అంటే 25,182 25,182 పీసెస్గా అయిపోయినారు. పీసులు అయిపోయినాయి అంట. ఒక్కొక్క పీస్ సైజు మినిమం 10 centimeters ఉంటుందంట. అలా స్పేస్ జంక్ ఏదైతే ఉంటుందో నిర్దేశక కక్షలో మొత్తం కూడా చెత్తలా పేరుకుపోయింది. మరి చెత్త ఉంటే మనకు సమస్య ఏంటంటే, ఈ కాలం చెల్లిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, స్పేస్ జంక్ ఏదైతే ఉంటుందో, మనం కొత్తగా ప్రయోగించే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఢీకొనే ప్రమాదం కూడా ఉంటుంది. సో రానున్న రోజుల్లో అంతరిక్షంలో యుద్ధాలు కూడా రావచ్చు. ఒక దేశానికి సంబంధించి ఒక దేశం ప్రయోగించిన శాటిలైట్ని మరొక దేశం యొక్క స్పేస్ జంక్ కనుక ఢీకొంది అనుకోండి, ఆ రెండు దేశాల మధ్య సమస్యలు కూడా మనం చూడవచ్చు. సో ఇలాంటిది. సో మరి ఈ స్పేస్ జంక్ని ఎలా నిర్వహించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న ఒక సమస్య. సో అలా ప్రస్తుతం ఎంత ఉందంటే స్పేస్ జంక్ 25,182 ఉందంట, పీసెస్ ఉన్నాయంట. ఇందులో భారతదేశానికి సంబంధించి స్పేస్ జంక్ ఎంత ఉందంటే 114 పీసెస్ అంట. అమెరికాకి సంబంధించి 5,100 ఉన్నాయంట. అండ్ అదే చైనాకి సంబంధించి 3,800 పీసులు ఉన్నాయంట. సో అలా అంతరిక్షంలో చెత్త పీసులు, చెత్త ముక్కలు ఏవైతే ఇంత ఉన్నాయి అన్నట్టు. సో అలా ఈ స్పేస్ జంక్కి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేసింది నాసా. అత్యధికంగా స్పేస్ డెబ్రిస్ ఏ దేశానికి సంబంధించింది? అమెరికాకి సంబంధించింది. అండ్ మరి ఈ అంతరిక్ష చెత్తను నిర్వహించడానికి కూడా ఇటీవల చాలా దేశాలు కూడా వివిధ ప్రయోగాలు చేస్తున్నాయి, వివిధ శాటిలైట్ ప్రయోగాలు చేస్తున్నాయి. అంటే చెత్తను చెత్తతోటే కొట్టాలన్నాడు సింపుల్గా. ఇక్కడ ఏం చేసింది? ఇటీవల చైనా ఉంది. చైనా నియో 01 అనే ఒక రోబో శాటిలైట్ ప్రయోగంతో వార్తలు నిలిచింది. రోబో శాటిలైట్ నియో 01 రోబో శాటిలైట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక రోబో శాటిలైట్ అంతరిక్షంలోని చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా సేకరిస్తుంది, దాన్ని నిర్వహిస్తుంది అన్నట్టు. సో స్పేస్ డెబ్రిస్ని నిర్వహించడానికి చైనా ప్రయోగించింది. అండ్ సేమ్ ఇలాగే షిజువాన్ 21 కూడా ప్రయోగించడం జరిగింది. షిజువాన్ 21 ఇలాంటివి. సో అలా అంతరిక్ష చెత్త నిర్వహణ కోసం వివిధ దేశాలు ఇటీవల ఏ ఇన్నోవేషన్స్, ఏ ఇనిషియేటివ్స్తో వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ వార్తలు నిలిచింది. ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్
సో 3 cities ఆఫ్ ద వరల్డ్ ఈ సంవత్సరానికి గాను భారతదేశం నుండి 2 పట్టణాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. 3 cities ఆఫ్ ద వరల్డ్ అనేది ఒక జాబితా. చెట్ల సంరక్షణకి సంబంధించి అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న ప్రాంతం అన్నట్టు. అలా భారతదేశం నుండి ఈ జాబితాలో ఈ సంవత్సరం కూడా హైదరాబాద్, లాస్ట్ ఇయర్ ఏమో కేవలం హైదరాబాద్కి మాత్రమే ఈ జాబితాలో స్థానం ఉంది. మరి ఈ సంవత్సరం హైదరాబాద్తో పాటు ముంబైకి కూడా స్థానం ఇందులో రావడం జరిగింది. 3 cities ఆఫ్ ద వరల్డ్ లో చోటు సంపాదించుకున్న 2 పట్టణాల పేర్లను చెప్పండి అంటే ఒకటి హైదరాబాద్, సెకండ్ వచ్చేసి ముంబై. సో మరి ఈ జాబితాని ఎవరు ప్రకటిస్తారంటే ఒకటి యుఎన్ఎఫ్ఏఓ. యుఎన్ఎఫ్ఏఓ యొక్క యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఎఫ్ఏఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? సో రోమ్ లో ఉంటుంది. రోమ్, ఇటలీ. ఇది ఒక చిన్న ట్రిక్. ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఫుడ్ రిలేటెడ్ గా పనిచేస్తున్నాయో, ఫుడ్ అనే పదం ఉంటుందో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మాక్సిమం రోమ్లోనే ఉన్నాయి. అలా మనకి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ప్రోగ్రామ్ కానివ్వండి ఇలాంటిది. సో ఇవన్నీ కూడా మనకు రోమ్లోనే ఉంటాయి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ మరి ఇంకొక సంస్థ, ఒక ఫౌండేషన్, ఆర్బర్ డే ఫౌండేషన్. యుఎన్ఎఫ్ఏఓ మరియు ఆర్బర్ డే ఫౌండేషన్ అనే ఒక సంస్థ. ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా చెట్ల సంరక్షణ, చెట్ల నిర్వహణకు సంబంధించిన అద్భుతమైన పట్టణాలను గుర్తించి ఈ జాబితాలో చోటు కల్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కేవలం హైదరాబాద్ ఉంది. ఈ సంవత్సరం జాబితాలో హైదరాబాద్తో పాటు ముంబై కూడా చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చింది. ఈ 2 సిటీల పేర్లు గుర్తుంచుకోండి, ఎవరు విడుదల చేస్తారో గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఆర్బర్ డే ఫౌండేషన్ అండ్ యుఎన్ఎఫ్ఏఓ. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వృద్ధుల సంరక్షణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ఒక నూతన పోర్టల్ని ప్రారంభించబోతోంది అని చెబుతూ సిబ్బంది వ్యవహారాలు మరియు పెన్షనర్లకి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీకి ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జితేంద్ర సింగ్ గారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అంటాము. సో జితేంద్ర సింగ్ గారు ఏం చెప్తున్నారంటే భారతదేశంలోని సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పెన్షన్ రిలేటెడ్ సమస్యలు కానివ్వండి, పెన్షన్ సంబంధిత సమస్యలు కానివ్వండి, మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కారం వెతికే దిశలో భాగంగా సులభతరమైన సేవలను అందించడానికి అతి త్వరలో వృద్ధులకి సంబంధించిన ఒక నేషనల్ వైడ్, దేశవ్యాప్తంగా ఒక పోర్టల్ని భారత ప్రభుత్వం అందుబాటులో తీసుకురానున్నదని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేశారు జితేంద్ర సింగ్ గారు. సిబ్బంది వ్యవహారాలు మరియు పెన్షన్ రిలేటెడ్ మినిస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీగా ఉన్నారు. అండ్ ఇక్కడ వృద్ధులు అనే అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 41ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా టాపిక్ ఒక పర్టికులర్ వర్గం వార్తలు ఇచ్చింది అంటే ఆ వర్గానికి సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుందో గుర్తుంచుకోండి. ఆర్టికల్ 41లో భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటంటే వృద్ధుల సంరక్షణ. అందులో భాగంగా భారతదేశంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ యాక్ట్ 1995 ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ యాక్ట్ 1995. సో వృద్ధాప్య పెన్షన్ చట్టం 1995 మరియు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 వృద్ధుల సంరక్షణ చట్టం 2007. ఈ చట్టాలు అన్ని కూడా గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది, కల్పిస్తుంది. ఆసరా పెన్షన్ లో భాగంగా రక్షణ అనే పేరుతో. సో ఇలాంటివి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల
వృద్ధులకి సంబంధించి సేజ్ అనే ఒక పోర్టల్ వార్తలు నిలిచింది. సేజ్ పోర్టల్ సీనియర్ కేర్ ఏజింగ్ అని చెప్పేసి. అండ్ సాక్రెడ్ పోర్టల్ వార్తలు ఇచ్చింది వృద్ధులకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫేత్ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒంటరిగా నివసించే వృద్ధుల సంరక్షణ అనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా లింక్ చేసుకోండి. సో వృద్ధుల సంరక్షణ చర్యల్లో భాగంగా వృద్ధులకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ ఏవైతే ఉంటాయో, మరి దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ పొందుతున్న పెన్షన్ ఏవైతే ఉంటాయో అందులో చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి సులభతరంగా పెన్షన్ సేవలు అందించడానికి మరియు వృద్ధుల సమస్యలు పరిష్కరించడానికి ఒక నేషనల్ వైడ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి జితేంద్ర సింగ్ గారు ఇచ్చిన ఆన్సర్ ఒక ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అమృత్ సమగం వార్తలు నిలిచింది. అమృత్ సమగం, అమృత్ సమగం, అమృత్ సమగం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గుర్తుంచుకోండి. సో ఇటీవల న్యూఢిల్లీ కేంద్రంగా 2 రోజుల పాటు నిర్వహించబడిన ఒక ప్రత్యేకమైన సదస్సు. న్యూఢిల్లీ కేంద్రంగా 2 రోజుల పాటు నిర్వహించబడిన ఒక సదస్సు ఏప్రిల్ 12, ఏప్రిల్ 13 నిన్నటి వరకు ఈ సదస్సు జరిగింది. దేనికి సంబంధించి అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశంలో ముఖ్యంగా టూరిజంకి సంబంధించి కల్చర్కి సంబంధించిన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. ఏ నేషనల్ సమ్మిట్ ఆన్ టూరిజం అండ్ కల్చర్. కల్చర్ పార్ట్కి వస్తే సంస్కృతికి సంబంధించి మనం ప్రస్తుతం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల యొక్క పురోగతి ఏ విధంగా ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి గత 6 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించిన సదస్సు మరియు ఏ నేషనల్ సమ్మిట్ ఆన్ టూరిజం అండ్ కల్చర్కి సంబంధించి అమృత్ సమగం పేరిట న్యూఢిల్లీ కేంద్రంగా ఇటీవల జరిగిన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. ఏ కాన్ఫరెన్స్ హైలైటింగ్ ద ఇయర్ లాంగ్ ఇనిషియేటివ్స్ అండర్ అమృత్ మహోత్సవ్. అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అమృత్ సంగమం ఎక్కడ జరిగింది అంటారు. సో న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. దీనిని అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ పేటెంట్ అప్లికేషన్కి సంబంధించి. సో పేటెంట్ అప్లికేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు చేసిన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు ఏమని చెప్తున్నారంటే 2014-15 సంవత్సరంతో పోలిస్తే 2021-22 సంవత్సరంలో భారతదేశంలో పేటెంట్ అప్లికేషన్లు అనేవి గణనీయంగా పెరిగాయంట. ఇక్కడ కొన్ని స్టాట్స్ గుర్తుంచుకోండి. సో 2014-15 సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ అయినాయట అంటే 42,763. అందులో ఎన్నిటికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎన్నిటికి శాంక్షన్ ఇవ్వడం పేటెంట్ కల్పించడం జరిగింది అంటే 5,978. ఇవి గ్రాంటెడ్, ఇవి అప్లికెంట్స్ అప్లై చేసినవి. అలా 2021-22 సంవత్సరం వరకు ఈ పేటెంట్ అప్లికేషన్ సంఖ్య గణనీయంగా ఎంత పెరిగిందంటే 66,440, ఆల్మోస్ట్ 50% పెరిగింది. మరి ఇందులో ఎన్ని గ్రాంట్ ఇవ్వడం జరిగిందంటే ఎన్నిటికి శాంక్షన్ చేయడం పేటెంట్స్ అంటే 30,074 పేటెంట్ హక్కులను ఇవ్వడం జరిగింది. అండ్ 2022 సంవత్సరం జనవరి నుండి మార్చ్ వరకు, మార్చ్ 31 వరకు భారతదేశంలో పేటెంట్కి సంబంధించి ఎన్ని వచ్చినాయంటే 19,796 పేటెంట్ అప్లికెంట్స్ను చూడడం జరిగింది. సో ఇందులో డొమెస్టిక్ పేటెంట్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయంటే 10,706. అండ్ ఇంటర్నేషనల్ అంటే నాన్ ఇండియన్ పేటెంట్ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 9,090. సో ఇదంతా కూడా పేటెంట్ అంటే మేధో సంపత్తి హక్కులు అనొచ్చు. మన మీద ఇన్నోవేషన్ కానివ్వండి, ఏదైనా ప్రత్యేకమైన ఇనిషియేటివ్ ఒక డిస్కవరీ ఏదైనా చేసిన ఒక కనిపెట్టినాం అనుకోండి, దానికి మనకంటూ హక్కులు ఉండాలి, పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా ఒక్కొక్క వ్యక్తికి పేటెంట్, ఒక్కొక్క సంస్థకి పేటెంట్లు ఇస్తూ ఉంటాం. అలాంటి పేటెంట్లకు సంబంధించి భారతదేశంలో నమోదవుతున్న పేటెంట్ అప్లికేషన్స్కి సంబంధించిన సంఖ్య ఇందులో 2022 సంవత్సరానికి కనుక పోలిస్తే మనము ముఖ్యంగా భారతదేశంలో అత్యధికంగా డొమెస్టిక్ పేటెంట్ అప్లికేషన్సే చోటు చేసుకోవడం జరుగుతుందంట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. మనం చాలా వరకు కూడా పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే డొమెస్టిక్గా ఇన్నోవేషన్స్ పెరుగుతున్నాయి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు చేసిన ప్రకటన అని గుర్తుంచుకోండి. అండ్ మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నవకల్పనల సూచి, అందులో భారతదేశం యొక్క ర్యాంక్ లాస్ట్ ఇయర్ 46 ఉంది. ఈ ర్యాంక్ని ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మెగాలిత్ జార్స్ వార్తలు నిలిచాయి. మెగాలిత్ జార్స్. సో మెగాలిత్ జార్స్ అంటే అతి పూర్వకాలం నాటి జార్స్. ఇవి
యాక్చువల్గా లిత్ అంటే స్టోన్. లిత్ అనే పదం ఎక్కడ కనిపించినా స్టోన్తో అంటే రాళ్లతో తయారు చేయబడిన ఒక జార్స్ ఏవైతే ఉంటాయి ఒకప్పుడు పూర్వకాలంలో వాడేవారు, వాటి యొక్క ఆనవాలను ఇటీవల ఆర్కియాలజిస్టులు అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో డిస్టిక్లో గమనించడం జరిగింది. దిమా హసావో అస్సాం రాష్ట్రంలో 1929లోనే మెగాలిథిక్ జార్స్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. మరొకసారి అస్సాం రాష్ట్రంలో మెగాలిథిక్ పీరియడ్ నాటి జార్స్ రాళ్లతో తయారు చేయబడిన జార్ల యొక్క ఆనవాలను ఆర్కియాలజిస్టులు ఎక్కడ గుర్తించారు ఇటీవల అంటే అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో అని గుర్తుంచుకోండి. చరిత్రకి సంబంధించిన ఆనవాళ్ళు అన్నట్టుది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది, మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ కూడా IMF ప్రశంసలు అని చెప్పాను. అండ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రోగ్రామ్ని మరొక 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తోంది ప్రస్తుత పరిస్థితులు అని చెప్పాను. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారికమైన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. అంటే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు బెనిఫిట్స్కి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ ఎవరు ప్రశంసించారో భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. సో దానికి సంబంధించి మరొకసారి చూద్దాం. సో మహమ్మారి సమయంలో భారతదేశంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్న కార్యక్రమమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇందుకోసం దాదాపు 3 లక్షల కోట్లను 3 లక్షల కోట్ల రూపాయల పైగా భారత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. లక్ష్యం ఒకటే ఏంటంటే భారతీయ సోదరులు ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించరాదు. అంటే ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆధారంగా రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ టు గెట్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ప్రతి వ్యక్తికి కూడా ఆహార భద్రతను కల్పించడానికి ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలం ముఖ్యంగా 2020 సంవత్సరం మార్చి మాసంలో ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించిన కరోనా విపత్కర సమయంలో భారత ప్రభుత్వం కూడా లాక్డౌన్ ప్రకటించింది. అలాంటి లాక్డౌన్లో ప్రతి వ్యక్తి కూడా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో డైలీ వేజర్స్ కానివ్వండి, దినసరి కూలీలు కానివ్వండి, ఆ రోజు పని చేసుకుంటేనే బ్రతికే అవకాశం ఉన్న వారు ఎవరైతే ఉంటారో అలా భారతదేశంలో రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు 80 కోట్ల మందికి నేరుగా ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ పథకం పేదలకు ఆసరగా నిలిచింది. 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం లేదా గోధుమలను అందిస్తున్నారు. అండ్ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 3.40 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది స్టార్టింగ్ నుండి. అండ్ ఇటీవల కూడా ఈ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసింది మరొక 6 నెలలు. అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఈ ప్రోగ్రామ్ని భారతదేశంలో అమలవుతున్న ఆహార భద్రతా కార్యక్రమానికి చాలా ప్రశంసల వర్షాన్ని కూడా కురిపించడం జరిగింది. ఇది అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. యాక్చువల్గా ఇటువంటి క్లిప్స్ ఏవైతే ఉంటాయో ఈ అధికారిక ప్రకటనలు కానివ్వండి, ఫ్లాష్ కార్డ్స్, ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నింటినీ కూడా మీకు సంకల్ప మ్యాగజిన్ ద్వారా ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాను. సంకల్ప మ్యాగజిన్ ఏదైతే ఉందో చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఇటీవల నేను ప్రారంభించడం జరిగింది. సంకల్ప మ్యాగజిన్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు డైలీ PDF కానివ్వండి, డైలీ ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, డైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానివ్వండి ప్రతిరోజు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సంకల్ప్ మ్యాగజిన్ సంబంధించి GVK స్టడీ సర్కిల్ యాప్లో మీకు ఇలాంటి డేటా మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సంకల్ప్ మ్యాగజిన్లో ఇలాంటివి ఏవైతే ఉంటే క్లిప్పింగ్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 కేంద్ర ప్రభుత్వ అవార్డులు రానున్నాయి. యాక్చువల్గా రానున్న ఏప్రిల్ 24వ తేదీ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇంకా అవార్డుల ప్రదానం జరగలేదు. అందులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి 16 విభాగాలు లేదా 16 అవార్డులు రావడం జరిగినాయి. అందులో 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2020-21కి గాను అవార్డులను ప్రకటించింది కేంద్రం. అందులో 2020-21కి అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి ఏపీలో అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వస్థీకరణ. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వస్థీకరణ పురస్కారాలు. సో ఈ పురస్కారాలు ఉత్తమ జిల్లా పరిషత్గా తూర్పుగోదావరి వార్తలు నిలిచింది. ఉత్తమ మండల పరిషత్ విషయానికి వస్తే పెద్దమండ్యం ఉమ్మడి చిత్తూరు జిల్లా, సబ్బవరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, మద్దికెర తూర్పు ఉమ్మడి కర్నూలు జిల్లా, రేగడి ఆమదాల వలస ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఇవి ఉత్తమ మండలాలు అంటే పంచాయతీరాజ్ విషయంలో ఉత్తమంగా పనిచేస్తున్న మండలాలు తూర్పుగోదావరి జిల్లా. మరి ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలో 8 ఉన్నాయి, మండలాలు 4, జిల్లా 1. ఈ 8 వచ్చేసి గ్రామ పంచాయతీల విషయంలో మంగళంపేట గ్రామ పంచాయతీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. అండ్ మినుములూరు ఉమ్మడి
విశాఖపట్నం జిల్లాలో ఉంది. కలిగిరి మరియు అనుమ సముద్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది. మరియు ఏడిద తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అనంతపురం రూరల్లో అనంతపురం జిల్లాలో ఉంది. అండ్ చేబ్రోలు దమ్మనవారిపాలెం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రత్యేక కేటగిరీలో రాష్ట్రానికి ఏ అవార్డులు రానున్నాయంటే గ్రామీణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఉత్తమ గ్రామ పంచాయతీగా మాబగం గ్రామ పంచాయతీ వార్తలు ఇచ్చింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా ఎక్కోలు వార్తలు ఇచ్చింది. ఎక్కోలు గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది అంటారు, ఉమ్మడి నెల్లూరు జిల్లా. అండ్ నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం కొత్త మూలపేట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సో ఈ క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఈ క్లిప్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే పోటీ పరీక్షలు, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు వీటికి సంబంధించి అడుగుపోయే అవకాశం ఉంటుంది. సో 11 గ్రామ పంచాయతీలు, 4 మండల పరిషత్తులు మరియు 8 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రత్యేక అంశం. ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డును తూర్పుగోదావరి గెలుచుకుంది. ఉత్తమ చైల్డ్ ఫ్రెండ్లీ ఏదైతే ఉంటుందో ఎక్కువలు. ఇటువంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న మామిడి పండ్లు ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణ బ్రాండ్ పేరుతో ఎగుమతులకు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు నిన్నటి రోజున చేసిన ఒక ప్రకటన వార్తలు వచ్చింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్యం అంటేనే ఎగుమతులు దిగుమతులు. సో తెలంగాణ బ్రాండ్ పేరుతో తెలంగాణ రాష్ట్రం నుండి మామిడి పండ్లకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇది ఒక సింపుల్ స్టేట్మెంట్ అంతే. అండ్ ఇటీవల బంగన్పల్లి మ్యాంగోస్ ఏవైతే ఉంటాయో వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అపెడా అనే సంస్థ భారతదేశంలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ అంటేనే అపెడా సంస్థ ఎగుమతి చేస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. దిస్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలోని మామిడి పండ్లకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచారు. నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటారు పోటీ పరీక్షలు, అదొక్కటే అడుగుతారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. రానున్న ఏప్రిల్ 24వ తేదీన ఈ పురస్కార ప్రదానం జరగబోతుంది. సో లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా లతా మంగేష్కర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. లతా మంగేష్కర్ మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ లతా మంగేష్కర్ పురస్కార గ్రహీత ఎవరు అంటే నరేంద్ర మోదీ గారి పేరును ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 24న ఈ పురస్కార ప్రదానం కూడా జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించిన అంశాలు కనుక చూస్తే ఒక వెన్యూ వార్తలు నిలిచింది. 2026 సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యంగా ఆస్ట్రేలియా వార్తలు నిలిచింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్, ఆస్ట్రేలియాని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆస్ట్రేలియా వేదికగా 2026 సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సో వివిధ విభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కామన్వెల్త్ గేమ్స్ అంటే ఒకప్పటి బ్రిటిష్ కాలనీలు ఏవైతే ఉంటాయో ప్రపంచం మొత్తంలో కూడా గమనిస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్. వాటిని కాలనీలు అంటాం. ఎగ్జాంపుల్ ఇండియా వాజ్ ఏ కాలనీ వన్స్ అపాన్ ఎ టైమ్. సో భారతదేశం కూడా ఒకప్పటి బ్రిటిష్ కాలనీ. భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించారు. అలా ఈ కాలనీస్ ఏవైతే ఉంటే వీటిని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలే కామన్వెల్త్ దేశాలు. వాటి మధ్య జరిగే కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి 2026 సంవత్సరంలో మనకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. విక్టోరియా ఆఫ్ ఆస్ట్రేలియా విల్ బి ద హోస్ట్ ఫర్ 2026 కామన్వెల్త్ గేమ్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ప్రారంభమైన ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ విమెన్ ఆర్చరీ టోర్నమెంట్ వార్తలు నిలిచింది. ఫస్ట్ ఎడిషన్ అన్నట్టు ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ విమెన్ ఆర్చరీ టోర్నమెంట్. ఇది జంషెడ్పూర్లో ప్రారంభించడం జరిగింది. జంషెడ్పూర్లో ప్రారంభమైంది. సో క్రీడలకు సంబంధించిన ఒక వేదిక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటి ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ విమెన్ ఆర్చరీ టోర్నమెంట్. సో విమెన్కి సంబంధించిన ఆర్చరీ వేదిక ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏదంటే జంషెడ్పూర్ అని గుర్తుంచుకోండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ క్రీడలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇదొకటి ఇంపార్టెంట్ క్రీడలకు సంబంధించిన ఆతిథ్యం విషయానికి వస్తే. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
ఒక్కొక్కటి కనుక చూస్తే మనకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. భారతదేశంలో జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ, మహిళలకు సంబంధించిన సంస్థ ఎందుకు వార్తలు ఇచ్చింది? యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తలు నిలిచింది. మరియు కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన చేసిన ప్రకటన. అండ్ భారతదేశం యొక్క వృద్ధి రేటు 8% మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పిన ఒక అంశం. మరియు స్పేస్ డెబ్రిస్ లేదా స్పేస్ జంక్కి సంబంధించి నాసా వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. మరియు 3 సిటీస్ ఆఫ్ ద వరల్డ్గా భారతదేశం నుండి 2 పట్టణాలు చోటు సంపాదించుకున్న ఈ జాబితాను ఎవరు సిద్ధం చేస్తారంటే UNFAO, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు ఆర్బర్ డే ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, వృద్ధుల సంరక్షణ చర్యల్లో భాగంగా వీరి కోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ప్రారంభించబోతున్నట్టుగా జితేంద్ర సింగ్ గారు భారత ప్రభుత్వం చేసిన ప్రకటనను గుర్తుంచుకోండి. అండ్ అమృత సమగం అనే ఒక ప్రత్యేకమైన సదస్సు, జాతీయ సదస్సు, ఏ సమిట్ ఆన్ టూరిజం అండ్ కల్చర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అండ్ పేటెంట్ అప్లికేషన్ సంబంధించి భారతదేశంలో పేటెంట్స్కి సంబంధించి డొమెస్టిక్ అప్లికేషన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు చేసిన ప్రకటన. అండ్ మెగాలిత్స్, అతి పురాతన మెగాలిథిక్ పీరియడ్ నాటి జార్స్ ఏవైతే ఉంటాయో రాళ్లతో తయారు చేయబడిన జార్స్ ఆనవాలను ఆర్కియాలజిస్ట్, పురాతత్వ శాస్త్రవేత్తలు దిమా హసావో డిస్టిక్ ఆఫ్ అస్సాంలో కనుగొనడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అఫీషియల్ డేటా. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 కేంద్ర అవార్డులు అనే అంశం, ఒక్కొక్క కేటగిరీ గురించి ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మామిడి పండ్ల ఎగుమతికి తెలంగాణ బ్రాండ్ పేరు నామకరణం చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు చెప్పడం జరిగింది. అండ్ లతా మంగేష్కర్ గారి పేరిట మొట్టమొదటి పురస్కార గ్రహీతగా నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు వార్తలు నిలిచారు. అండ్ విక్టోరియా విల్ బి ద హోస్ట్ ఫర్ 2026 కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలోని విక్టోరియా వేదికగా 2026 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రారంభం కానున్నాయి. అండ్ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ విమెన్ ఆర్చరీ టోర్నమెంట్ జంషెడ్పూర్లో ఇటీవల ప్రారంభమైంది. సాయి ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.